సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి విద్యాశాఖ నుంచి ప్రభుత్వ పర్మనెంట్ క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి ఒక లేటెస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేటువంటి ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి 12th ఆర్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో చేరగానే మనకి 36,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడమే జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేది కనుక January 4th, 2024 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేది కనుక February 5th వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్టులకి సంబంధించి రిటర్న్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడమే జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టు కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 800 రూపీస్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 400 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే దాన్ని మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అటువంటి కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఎగ్జామినేషన్ ఫీజు అటువంటి దాన్ని మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. గాయస్, మనకి ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులతో ఇక నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీస్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేటువంటి అడగడం అనేది జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టులను గురించి మాత్రమే ఇక వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు వచ్చేసరికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టు కనుక టోటల్గా మనకి 13 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీకి వచ్చేసరికి మనకి 7 వేకెన్సీస్, ఎస్సీ వారికి 2, ఓబీసీ వారికి 2, ఎస్టీ వారికి 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1 పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా మనకి సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం మనకి బేసిక్ పే 19,900 రూపీస్తో పాటు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటూ మనకి నియర్లీ వచ్చేసరికి 36,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేటువంటి ఈ యొక్క లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక సో మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అయితే కనుక 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 31 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క క్లర్క్ ఉద్యోగులకి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కనుక హయ్యర్ సెకండరీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన, ఐటీఐ చేసిన, డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ మనకి టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. 30 words per minute టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక టోటల్గా మనకి 2 స్టేజెస్ లేక సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి స్టేజ్ 1లో వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి టైపింగ్ టెస్ట్తో పాటు పర్సనల్ ఇంటర్వ్యూ అనేటువంటి కండక్ట్ చేసి ఇక పోస్టులకి సంబంధించిన సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్కి సంబంధించిన టాపిక్స్ కనుక చూసుకుంటే కనుక టోటల్గా మనకి ఇక్కడ 2 పేపర్స్గా మనకి ఇక్కడ డివైడ్ అయితే చేయడం జరిగింది. పేపర్ 1 వచ్చేసరికి మనకి ఆబ్జెక్టివ్ టైప్లోను, పేపర్ 2 వచ్చేసరికి మనకి డిస్క్రిప్టివ్ టైప్లో ఇక టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది.
సో మనకి పేపర్ 1కి సంబంధించిన టాపిక్స్ కనుక చూసుకుంటే కనుక జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 50 మార్క్స్. నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. ఇక పేపర్ 1 వచ్చేసరికి టోటల్గా 1 అవర్ పాటు కూడా ఇక టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క పేపర్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పేపర్ 2 అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎస్ఐ రైటింగ్కి సంబంధించి టోటల్గా మనకి 100 మార్క్స్తో ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 30 మినిట్స్ పాటు కూడా ఇక టెస్ట్ అనేది మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. పేపర్ 1తో పాటు పేపర్ 2కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేటువంటి కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక నోటిఫికేషన్ లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇక నోటిఫికేషన్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకుని ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఇక డిస్క్రిప్టివ్ టెస్ట్ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫైనల్గా మనకి స్కిల్ టెస్ట్ అనేటువంటి కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్లో వచ్చేసరికి 30 వర్డ్స్ పర్ మినిట్, హిందీలో వచ్చేసరికి మనకి 25 వర్డ్స్ పర్ మినిట్, టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క స్కిల్ టెస్ట్ వచ్చేసరికి మనకి జస్ట్ మనకి క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం ఓన్లీ మన యొక్క రిటన్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్కుల్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి 1/2 నెగిటివ్ మార్కింగ్ అనేటువంటి కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టు కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. సో అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి లాగిన్ ఫర్ అప్లికెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ యొక్క వెబ్సైట్లో మనకి అకౌంట్ అనేటువంటిది లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడితో పాటు మీకు జెండర్ మేల్ అయితే మేల్ అని లేదంటే ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. యాజ్ పర్ ద 10th క్లాస్ మెమోలో ఏ విధంగా మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీకు మొబైల్ నెంబర్తో పాటు మీకు పాస్వర్డ్ అనేది కూడా ఇచ్చేసి మీకు పాస్వర్డ్ని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క సెక్యూరిటీ కోడ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా మనము రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మనము రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఒక యూజర్ ఐడి అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పాస్వర్డ్ అనేది కూడా ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క వెరిఫికేషన్ కోడ్ అనేది ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి మీకు బేసిక్ డీటెయిల్స్తో పాటు టోటల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఫిల్ చేసి ఫైనల్గా పేమెంట్ అనేది చేసి ఈ విధంగా మనం ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక పోస్ట్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.